మనలో చాలా మంది మన బ్యాంక్లో ఎఫ్డి చేసేస్తే అది 100% సేఫ్ అనుకుంటాం. కానీ అది కాదు. అది నిజానికి 100% మనం సేఫ్గా ఉంచాలంటే ఏం చేయాలి? అండ్ 2024లో ఎక్కువ శాతం వడ్డీ ఇస్తున్న బ్యాంక్స్ ఏంటి? చాలామంది చిన్న బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి భయపడతారు. ఏదన్నా అయితే ఏం జరుగుతుంది అని. దానికి సమాధానం ఏంటి అనే విషయాలన్నీ ఈరోజు మన ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతేకాకుండా పర్సనల్ ఫైనాన్స్, బిజినెస్, షేర్ మార్కెట్, ప్రావిడెంట్ ఫండ్ లాంటి విషయాల్లో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో అలాంటి వారి కోసం నేను మన ఈ తెలుగు ఫైనాన్స్ టీవీ ద్వారా నాలెడ్జ్ని వీడియో రూపంలో అందిస్తుంటాను. దిస్ ఈజ్ సత్య గుమాపు. వెల్కమ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. ముందుగా మనం ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫిక్స్డ్ డిపాజిట్ మీన్స్ పార్కింగ్ యువర్ ఐడల్ మనీ ఫర్ ఎ ఫిక్స్డ్ పీరియడ్ టు ఎర్న్ ఫిక్స్డ్ ఇంట్రెస్ట్. సులువుగా అర్థం చేసుకోవాలనుకుంటే కనుక మనలో చాలా మంది మిగిలిన అమౌంట్ ఏదో ఉంటుందో వాడగా మిగిలిన అమౌంట్ అంటే 1వ తారీఖు జీతం వస్తే కనుక మంత్ ఎండింగ్ లో వాళ్ళ ఖర్చులు, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ పోగా సేవింగ్ అకౌంట్స్ లో కొంచెం అమౌంట్ మిగులుతూ ఉంటుంది. ఆ మిగిలిన అమౌంట్ కొద్ది సమయం తర్వాత, కొంతకాలం తర్వాత ఒక ఫిక్స్డ్ అక్యూములేట్, సమ్ అమౌంట్ గా గుడ్ అమౌంట్ లో అక్యూములేట్ అవుతే అది సేవింగ్ అకౌంట్స్ లో అట్లనే ఉంచడం వల్ల వచ్చే ఇంట్రెస్ట్ అనేది చాలా తక్కువ ఉండడం గమనించి బ్యాంక్స్ ఆటోమేటిక్ గా దాన్ని స్వీప్ చేస్తూ ఉంటాయి. లేదా మనంతటి మనం దాన్ని ఒక ఫిక్స్డ్ పీరియడ్ కి అంటే 6 నెలలకో, 3 నెలలకో, సంవత్సరానికో, 2, 3, 5 సంవత్సరాలకో మనకు అంతవరకు దాని అవసరం లేదనుకున్నంత వరకు దాన్ని మనం ఎఫ్డి అంటే ఆ అమౌంట్ ని ఒక బ్యాంక్ దగ్గర బ్లాక్ చేసి ఉంచుతాము. దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ గా పిలుస్తాం. అలా చేయడం వల్ల దాన్ని మనం టచ్ చేయకుండా ఉంటే కమిట్మెంట్ ఇచ్చిన నెలల వరకు వాళ్ళు నార్మల్ సేవింగ్ అకౌంట్లు ఇచ్చే వడ్డీ కంటే ఎక్కువ ఇస్తూ ఉంటారు. దీన్నే ఫిక్స్డ్ డిపాజిట్ అంటాం. కొందరు కావాలనే సేవ్ చేస్తూ ఉంటారు. అంటే మిగిలిగాని కాకపోయినా వాళ్ళ సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్స్ లో భాగంగా ఫిక్స్డ్ డిపాజిట్ ని ఎన్నుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. అది ఏదైనా కానివ్వండి. సో నార్మల్ సేవింగ్ అకౌంట్స్ కంటే ఎక్కువ, షేర్ మార్కెట్స్ అండ్ ప్రావిడెంట్ ఫండ్స్ కంటే తక్కువ వచ్చే రిటర్న్స్ ఏదైనా ఉందంటే అది ఫిక్స్డ్ డిపాజిట్ లో వస్తుంటుంది. ఈ విధంగా ఫిక్స్డ్ డిపాజిట్ గురించి మనం అర్థం చేసుకోవచ్చు. ఇలా ఒక ఫిక్స్ టైం కి దీన్ని మనం బ్లాక్ చేయడం వల్ల దీన్ని టర్మ్ డిపాజిట్ లేదా టైం డిపాజిట్ అని కూడా పిలుస్తూ ఉంటాం. ఇప్పుడు మనం 2024లో అప్డేట్ అయిన ఇంట్రెస్ట్ రేట్ల గురించి మాట్లాడదాం. చాలా మంది స్మాల్ బ్యాంక్స్ లో అంటే బ్యాంకింగ్ లోకి వచ్చినప్పటికీ మనం ప్రైవేట్ బ్యాంక్స్, పబ్లిక్ బ్యాంక్స్ అండ్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్. జనరల్ గా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ అంటే కోఆపరేటివ్ బ్యాంక్స్ అని, ఇంకా డిఫరెంట్ సొసైటీ రిలేటెడ్ బ్యాంక్స్ ఉంటాయి కదా, వాటిలో మనం ఎఫ్డీస్ కానీ బ్యాంక్ అకౌంట్స్ ఓపెన్ చేయడం కానీ మనలో చాలా మంది ఇంట్రెస్ట్ చూపరు, ఇన్సెక్యూర్ ఫీల్ అవుతారు, ఆ సేఫ్టీగా ఫీల్ కారు. కానీ ఈరోజు మనం 2024లో ఇంట్రెస్ట్ రేట్లు కంపేర్ చేసుకుంటే కనుక ప్రైవేట్ బ్యాంక్స్ అండ్ పబ్లిక్ బ్యాంక్స్ తో పోలిస్తే స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్స్ లోనే అత్యధిక వడ్డీ రేట్లు రావడం అనేది జరుగుతుంది. అంటే మాక్సిమం 9% ఎఫ్డి అంటే ఇట్ ఈస్ రియలీ గుడ్. అది యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అని ఒక బ్యాంక్ ఉంది. దాంట్లో మీరు హైయెస్ట్ అంటే దగ్గరగా 1001 డేస్ వరకు మీరు ఎఫ్డి చేయగలిగితే 9% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది ఆ బ్యాంక్. అలాగే ప్రైవేట్ సెక్టర్లోకి వచ్చినప్పటికీ చాలా బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర. హెచ్డిఎఫ్సి నుంచి చిన్న చిన్న బ్యాంక్స్ చాలా ఉన్నాయి. కానీ అలాంటి ప్రైవేట్ సెక్టర్లోనే హైయెస్ట్ వచ్చి మనకి 7.25 వస్తుంది. అది కూడా ఎస్బిఎం బ్యాంక్ ఇండియా. ఆ బ్యాంక్ వారు 7.25 ఇస్తున్నారు హైయెస్ట్. అలాగే పబ్లిక్ సెక్టర్లోకి వచ్చినప్పటికీ మనకి ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ కేటగిరీలో చూసుకుంటే కనుక దాంట్లో పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ వాళ్ళు 7.40% ఇస్తున్నారు. నార్మల్గా మీకు కావాలంటే కనుక ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్లో ఏమేమి లిస్ట్ ఉన్నాయి అది మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. అండ్ ప్రైవేట్ బ్యాంక్స్లో ఏమొస్తాయి, పబ్లిక్లో ఏమొస్తాయి చిన్న లిస్ట్ అయితే పెడతాను. మీరు కంపేర్ చేసుకోండి. మీరు దేంట్లో సేఫ్గా, సెక్యూర్గా ఫీల్ అవుతున్నారో. అసలు ఈ సేఫ్టీ అనే విషయంలోకి వస్తే అసలు ఏంటి సేఫ్టీ, ఎంత సేఫ్టీ కాదు అనే విషయం ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం. కానీ ఇంతవరకు బహుశా నేను ఖచ్చితంగా నమ్ముతాను మనలో చాలా మందికి అయితే తెలియదు 9% కూడా ఫిక్స్డ్ డిపాజిట్స్ లో వస్తుందన్న విషయం. కానీ ఆ బ్యాంక్ నేమ్ చూస్తే యూనిటీ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్. దాంట్లో పెడితే నిజానికి మన డబ్బు పరిస్థితి ఏంటి, ఒకవేళ బ్యాంక్ దివాళా తీసేస్తే మన పరిస్థితి ఏంటి అనే విషయం గురించి ఇప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మనం ఎఫ్డి సేఫ్టీ గురించి మాట్లాడబోతున్నాం. ఎఫ్డి సేఫ్టీలోకి వచ్చి స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్సే కాదు, ఈరోజు ఈవెన్ మీకు బాగా ఇష్టమైన ద బిగ్గెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన ఎస్బీఐలో కూడా మీరు ఎఫ్డి కనుక చేస్తే
ఒకవేళ ఎస్బీఐ ఏదైనా కారణం వల్ల క్లోజ్ చేసేస్తే మీ ఎఫ్డి అమౌంట్ 100% సేఫ్ కాదు. అంటే ఒకవేళ అది బ్యాంక్రప్ట్ అయిందంటే కనుక మీ అమౌంట్ సేఫ్ కాదు. అంటే ఇప్పుడు పాయింట్లోకి వస్తే ఎందుకు కాదు, ఎంతవరకు ఇన్సూర్డ్ అది? మ్యాక్సిమం 5 lakhs వరకు మాత్రమే మన యొక్క ఎఫ్డి ఇన్సూర్డ్ అయి ఉంటుంది. అంటే మనకి మీరు ఒక 10 లక్షలు కనుక ఒకే ఒక్క బ్యాంకులో ఎఫ్డి చేస్తే కనుక అది ఎనీ బ్యాంక్ సెక్టర్, ప్రైవేట్ అవనండి, పబ్లిక్ అవనండి, ఇందా మనం చెప్పుకున్న ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ లాంటి బ్యాంక్స్ లో కానివ్వండి, 5 lakhs కంటే ఎక్కువ కనుక మీరు ఎఫ్డి చేస్తే పొరపాటున ఆ బ్యాంక్ కనుక క్లోజ్ అయితే కనుక ఏదన్నా కారణాల వల్ల, రీసెంట్ గా పేటిఎం బ్యాంకింగ్ సర్వీసెస్ బ్యాన్ అయిపోయాయి, అదే ఏదైనా కారణాల వల్ల ఆ బ్యాంక్రప్ట్ అయిపోయి క్లోజ్ అయిపోయి మొత్తానికి దివాళా తీసేస్తుంది అనుకుంటే కనుక దాంట్లో మీ అమౌంట్ ఎంత ఉన్నా ఒక 5 lakhs వరకు మాత్రమే ఆర్బీఐ మీకు ఇన్సూర్ చేస్తుంది, అంటే గ్యారంటీ ఇస్తుందని అర్థం. మరి మిగతా అమౌంట్ పరిస్థితి ఏంటి? అది మీకు పోయినట్టే. ఇలా జరగదని మనం బ్యాంకులు చాలా గట్టిగా నమ్ముతూ ఉంటాం సహజంగా. బ్యాంక్స్కి ఏంటి, మనం అంటే ఇంట్లో డబ్బులు తీసుకెళ్లి బ్యాంకులో పెడితే చాలా సేఫ్టీగా ఫీల్ అవుతాం. క్యాషే కాదు, మన దగ్గర ఉన్న గోల్డ్, ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ అని తీసుకెళ్లి బ్యాంక్లోనే పెడుతుంటాం. కానీ మీరు చూస్తూ ఉంటే గడిచిన కొన్ని సంవత్సరాలు వెనక్కి వెళ్ళి మీరు గూగుల్ చెక్ చేసి చూడండి, చాలా బ్యాంక్స్ అయితే క్లోజ్ అయ్యాయి, వాటి లైసెన్సులు బంద్ అయిపోతుంటాయి ఆర్బీఐ ద్వారా. అలాంటి పరిస్థితుల్లో ఒకవేళ 5 లక్షల కన్నా ఎక్కువ ఉంటే కనుక 5 లక్షలు మాత్రమే ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది బ్యాంక్ నుంచి. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మరి ఎఫ్డి చేయదా చేయకూడదా? 5 లక్షల పైన ఎవరైతే ఉంటాయో వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇలాంటి కేసులో మనం ఏం చేయాలంటే, ఉదాహరణకి మీ దగ్గర 15 lakhs ఉన్నాయి అనుకుందాం, దాన్ని మీరు ఎఫ్డి చేయాలనుకుంటున్నారు, మీకు ఎటువంటి వేరే ఇతర ఇన్వెస్ట్మెంట్స్ లో చేసి మీరు రిస్క్ తీసుకోవడం మీకు ఇష్టం లేదు, గ్యారంటీడ్ అండ్ సేఫ్ ఇన్కమ్ మీకు కావాలనుకుంటే కనుక 15 లక్షలు ఉంటే దాన్ని 3 5ల కింద డివైడ్ చేయండి. 3 5ల కింద డివైడ్ చేసి యూనిటీ స్మాల్ ఫైనాన్స్ లో 9% వస్తుంది కదా. ఒక చిన్న విషయం చెప్తాను, ఇది ఎన్ని ప్రమోషనల్ వీడియో కాదండి, ఇది ఎవరికి పెయిడ్ ప్రమోషన్ చేసిన వీడియో కాదు, ఇది జనరల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వరకు మాత్రమే నేను ఈ కంపారిజన్ చేయడం మాట్లాడుతున్నాను. ఈ యూనిటీ స్మాల్ ఫైనాన్స్ లో మీరు కనుక చేస్తే కనుక దాంట్లో 9% వస్తుంది కాబట్టి ఒక 5 lakhs దాంట్లో పెట్టండి. నెక్స్ట్ హైయెస్ట్ ఎవరు ఇస్తున్నారు ప్రైవేట్ సెక్టర్లో? ఎస్బీఐ వాళ్ళు ఇస్తున్నారు. ఆ నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ ఎవరు ఇస్తున్నారు? పంజాబ్ అండ్ సింధ్ వాళ్ళు ఇస్తున్నారు. సో హైయెస్ట్ ఇస్తున్న దాంట్లో అక్కడో 5 అక్కడో 5 అక్కడో 5 పెట్టండి. అప్పుడు ఈ 3 బ్యాంక్స్ దివాళా తీసేస్తున్నా 3 5 15 మీకు ఆర్బీఐ ఇచ్చేస్తుంది. కానీ దానిపైన వచ్చి వడ్డీ ఉంటుంది కూడా, అదైతే కనుక ఇవ్వరు వాళ్ళు. 5 lakhs వరకు మాత్రమే గ్యారంటీ. కానీ ఆ 15 లక్షలు ఒక చోట పెట్టి పోగొట్టుకోవడం కంటే ఆ 5 లక్షల్ని, ఆ 15 లక్షల్ని 3 డిఫరెంట్ లొకేషన్స్ లో మీరు చేయడం వల్ల మీ ప్రిన్సిపల్ అమౌంట్ అయితే కనుక సేఫ్ గా ఉంటుంది కదా. అలా మాక్సిమం జరగదు, బట్ అలా జరిగితే అందరూ అటు ఇటు పరిగెడుతుంటే ఏం చేయాలో తెలియక. కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. ఆర్బీఐ వెబ్సైట్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, మీకు తెలుస్తుంది వాళ్ళు ఎంత ఇన్సూర్ చేస్తున్నారు. నిజానికి ఇండియాలో ఉన్న ప్రతి బ్యాంక్ డిఎస్సిజిసి దగ్గర ఇన్సూరెన్స్ పొందిందా లేదా, అంటే కవరేజ్ ఉందా లేదా, ఈ 5 lakhs మనం చెప్పుకున్న కవరేజ్ ఉందా లేదా, అది ఎలా తెలుసుకుంటాం? జనరల్ గా డిఎస్సిజిసి అనేది ఒక లీఫ్లెట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీ బ్యాంక్స్కి వెళ్తే ఆ బ్యాంక్స్ లో ఉన్న మీరు ఆ గోడల మీద గట్ట అన్ని చూస్తే వాటి లైసెన్స్లు వివరాలు అన్నీ ఉంటాయి. దాంట్లో డిఎస్సిజిసి కవరేజ్ ఈ బ్యాంక్ ఉందా లేదా. జనరల్ గా ఏంటంటే పెద్ద బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు మనకు ఆ భయం ఉండదు, చిన్న చిన్న బ్యాంక్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా ఆ భయం అయితే వస్తుంది. ఒకవేళ మీకు అలాంటి ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్స్ ఎక్కడ గోడల మీద కనిపించకపోతే మీరు ఆ మేనేజర్ని డైరెక్ట్గా అడగండి, బాబు మీ బ్యాంక్ డిఎస్సిజిసి కవరేజ్ లో ఉందా లేదా, ఇన్ కేసు ఏదన్నా మీ బ్యాంక్కి ఏదైనా ప్రాబ్లం వస్తే మా అమౌంట్ సేఫా కాదా అని మీరు చెక్ చేసుకున్న తర్వాతే మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మొదట్లో ప్రైమరీ సొసైటల్ బ్యాంక్స్ ఏవైతే ఉండేవో, కోఆపరేటివ్ సొసైటీస్ బ్యాంక్స్ ఏవైతే ఉండేవో వాటికి కవరేజ్ లేదు, డిఎస్సిజిసి ఇన్సూరెన్స్ లేదు. తర్వాత అన్నిటికి ఇవ్వడం జరిగింది. బట్ స్టిల్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, ఇది మన మనీ, మన కష్టార్జితం కాబట్టి బేసిక్ ఎంక్వైరీ చేయడంలో తప్పైతే లేదు. మీరు ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు, ఎఫ్డి చేయడానికి వెళ్ళినప్పుడు ఆ బ్యాంక్ మేనేజర్ని డైరెక్ట్లీ కలవండి, మీ యొక్క విధానాలు ఏంటి చెప్పండి, మీరు డిఎస్సిజిసి ఇన్సూరెన్స్ కవరేజ్ ఉందా లేదా, ఆర్బీఐ లైసెన్స్ ప్రాపర్గా మీరు అంటే ఆ బేసిక్ ఇన్ఫర్మేషన్ మీరు తీసుకున్న తర్వాత మీరు సేఫ్గా 5 lakhs ఇన్వెస్ట్ చేయండి. చక్కగా 9% వరకు ఇంట్రెస్ట్ తీసుకోండి. మనం భయపడి వెనక్కి రావడం ఎందుకు? ఇన్ఫర్మేషన్ ఇస్ ద పవర్, డేటా ఇస్ ద పవర్. సో ఆ డేటాతో వెళ్ళండి, 100% సాటిస్ఫై అవ్వండి, అప్పుడే మీరు అక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన చిన్న ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. అదేంటంటే 15 lakhsని 5 డిఫరెంట్ బ్యాంక్స్లో, అంటే మాకు నచ్చని బ్యాంకు ఏదో యూనిటీ స్మాల్ ఫైనాన్స్ అంటున్నారు, అది మాకు ఇష్టం లేదు, 3 5ల్ని అంటే 5 lakhsని
3 డిఫరెంట్ బ్రాంచెస్ లో మనం ఇన్వెస్ట్ చేసేస్తే బాగుంటుంది కదా. అంటే ఒకే బ్యాంక్, మీకు నచ్చిన ఎస్బీఐ బ్యాంక్ తీసుకుని, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ తీసుకుని రాజమండ్రి బ్రాంచ్ లో 5 lakhs, విజయవాడ బ్రాంచ్ లో 5 lakhs, విశాఖపట్నం బ్రాంచ్ లో 5 lakhs చేద్దాం. డిఫరెంట్ బ్రాంచెస్ అయిపోయి 5 ఇన్వెస్టర్స్ సేఫ్ ఉన్నాయి కదా అనుకోవద్దు. ఇక్కడ రిస్క్ లో పడ్డట్టే. మీరు 3 డిఫరెంట్ బ్రాంచెస్ లో వేసిన బ్యాంక్ ఇక్కడ ఒకటే. బ్యాంక్ దివాళా తీసిందంటే అన్ని బ్రాంచెస్ లో మీ పేరు మీద ఉన్న అమౌంట్ మొత్తం టోటల్ చేసి దాంట్లో 5 lakhs వరకు మీకు ఆర్బీఐ ఇస్తుంది. సో మిగతా 10 lakhs స్వాహా అయిపోతాయి. కాబట్టి మీరు బ్రాంచ్ కాదు బ్యాంకే మార్చాలి. ఈ విషయం కంపల్సరీ గుర్తు పెట్టుకోండి. ఓకే, మీకు అన్ని విషయాలు కవర్ అయ్యని భావిస్తున్నాను. మీ ఎఫ్డి సేఫా కాదా, కాదైతే ఎందుకు కాదు, సేఫ్గా ఉంచాలంటే ఏం చేయాలి, అండ్ ఎక్కువ ఇంట్రెస్ట్ పొందాలంటే ఏ బ్యాంక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి, ఒక చిన్న బ్యాంక్స్ అయినా భయపడకుండా ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాలు మొత్తం ఈరోజు మనం తెలుసుకున్నాం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్టే ట్యూన్డ్ టు తెలుగు ఫైనాన్స్ టీవీ. సైనింగ్ ఆఫ్, సత్య గుమ్మాపు.